నెయ్యి బెల్లం ఈ దుంప కలడం వల్ల దీనికి అవి రెండు అనుపానాలు. ఇది సర్వరోగ నివారణ. టీబీ పేషెంట్స్ సన్నగా అయిపోయారు అనుకోండి, ఈ జామ్ పెట్టామనుకోండి 40 daysలో ఒళ్ళు వచ్చేది. దీనికి తెలుసు మీ అబ్బాయి బొద్దుగా ఉన్నాడో సన్నగా ఉన్నాడో దీనికి తెలుసు. బొద్దుగా ఉన్న వాళ్ళు స్లిమ్గా అవుతారు, సన్నగా ఉన్న వాళ్ళు లావు అవుతారు. ఇది తత్వాన్ని మారుస్తుంది. సార్ తోటి ఒక రోజు మేము స్పెండ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. నేను ఎందుకు వచ్చినా కూడా అది మర్చిపోయాను. కొండలో నేను అట్లున్నాను అంతే. చిన్న పిల్లలు లెక్క అయిపోయాను. కొండలు గుట్టలు తిరుగుతుంటే చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఆయనతో ఇంతసేపు గడపడం, అంతసేపు మాట్లాడడం అది చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను ఎప్పుడు లైఫ్లో చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. చాలా ఆనందంగా ఉంది. ఇగో మీకు నేలతాడి చెప్పాను చాలాసార్లు, మీరు వీడియో చూసుంటారు. నేలతాడి ఆవు మనకున్న పాలన్నీ బాగా పొల్యూట్ అయిపోయి పాలు కాస్త శుద్ధి చేసుకోవడం కోసమని పాలలో నేలతాడి వేసుకొని పాలు తాగండి అని చెప్పాం కదా. ఇవే నేలతాడి దుంపలు. ఇక చూసే కింద ఉందా గ్రీన్గా, ఇక కనిపించే ఆకులన్నీ నేలతాడే. అంటే జనరల్గా పచ్చి దుంపలు అయితే మన ఇంట్లో స్వీట్ చేసుకోవచ్చు, జాము హల్వా ఏదో ఒకటి. ఇది దుంప అండి, నేలతాడి. ఒక వీడియో చేసాం ఆల్రెడీ. థైరాయిడ్కి పాలలో పిల్లలకి పాలలో వేసామని చెప్పాం. అంటే మన పాలు కూడా ప్యూరిఫై అవుతాయి అని చెప్పాం. అయితే దీంతో స్వీట్ చేయొచ్చు, అంటే హల్వా జామ్ ఏం చేయొచ్చు. ఇవి ఉన్నాయి కదా, ఈ దుంపలు పచ్చివి శుభ్రం కడిగేసి ఇది కప్పెట్టేది మళ్ళీ మొక్క వచ్చేస్తుంది. ఇది చిన్న దుంప ఉంది కదండి, ఇది ఇలా కప్పెట్టామనుకోండి మళ్ళీ సంవత్సరానికి 2 సంవత్సరాలు మళ్ళీ దుంపలు వచ్చేస్తాయి. ఇది పాడవదు, ఇది విత్తనం. సో ఇది మనం తీసుకున్నాం ముక్క, శుభ్రం కడిగేసి ఉడకబెట్టాలి. కొంచెం నీళ్ళు వేసి మనం దుంపలు ఉడకబెడతాం కదా, అలా ఉడకబెట్టాలి. ఉడకబెట్టేసి పేస్ట్ చేసేయాలి. మిక్సీలో అయితే పేస్ట్ అయిపోద్ది, రుబ్బెత్తే గ్రైండ్లో వేసిన పేస్ట్ ముద్దలు అయిపోద్ది. ఆ ముద్దకి 2 రెట్లు బెల్లం. ఒక అర కేజీ ముద్ద వచ్చిందనుకోండి, కేజీ బెల్లం పాకం బట్టి ఈ ముద్ద అందులో వేసి బాగా పాకం రానిచ్చి కొద్దిగా నెయ్యి వేయాలి, కొంచెం నెయ్యి వేయాలి. వేసి యాలకుపొడం, నెక్స్ట్ యాలకుపొడం వేస్తామనుకోండి జాములు అయిపోద్ది. ఇది 2 సంవత్సరాలు ఉంటుంది. మీరు అలా చేసుకున్నది 2 years ఉంటుంది, పాడవదు. ఎందుకంటే బెల్లం నెయ్యి యాలకి చూడమే ప్రిజర్వేటివ్, న్యాచురల్ ప్రిజర్వేటివ్తో పాటు నెయ్యి బెల్లం ఈ దుంప కలడం వల్ల దీనికి అవి రెండు అనుపానాలు. ఓకే, ఇది సర్వరోగ నివారణ. టీబీ వచ్చిన వాళ్ళు అనుకోండి, టీబీ పేషెంట్స్ సన్నగా అయిపోయారు అనుకోండి, ఈ జామ్ పెట్టామనుకోండి 40 daysలో ఒళ్ళు వచ్చేస్తుంది. మేడం మీకు ఒళ్ళు అంటున్నారు కదా, మీకు నేను జామ్ చేసిస్తా. అసలు నెలలో గుర్తుపట్టడం అనమాట, ఏంటి ఎలా అయిపోయారని, గాలి కొట్టినట్టు అయిపోతుంది. అలాగా పిల్లలకి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ దుంప చేదుగా వగరుగా ఏమి ఉండదండి, బాగుంటుంది. ఇదేం ఎక్కడిగా ఉండదు, వాసన ఉండదు. మామూలుగా ఆయుర్వేద మందులు లేహాలంటే వాసనగా ఉంటాయి మామూలుగా. బయట నేను పట్టాన్ని వేసుకోలేం, ఇబ్బంది. పిల్లలు అసలు వేసుకోరు. కానీ జాము లాగేస్తారు. బ్రెడ్కి మనం జామ్ పెడతాం కదా, బ్రెడ్కి అందులో ఇది పెట్టేసి ఇచ్చామనుకోండి సూపర్ టేస్ట్. ఆ పిల్లలు ఎగబడి తింటారు అన్నమాట. విపరీతం ఆకలిస్తుంది పిల్లలకి. అంటే అప్పుడు మీరు ఇంకో డౌట్ వస్తుంది, మనకి డౌట్ ముందు పుట్టి మన తర్వాత ముట్టాం అండి. మా అబ్బాయి బొద్దుగా ఉన్నాడు, ఇది పెడితే మరీ లావైపోతే ఎలా అంట. దీనికి తెలుసు మీ అబ్బాయి బొద్దుగా ఉన్నాడో సన్నగా ఉన్నాడో దీనికి తెలుసు. బొద్దుగా ఉన్న వాళ్ళు స్లిమ్గా అవుతారు, సన్నగా ఉన్న వాళ్ళు లావు అవుతారు. అంటే ఇది తత్వాన్ని మారుస్తుంది. కాబట్టి మీ ఏజ్కి మీ హైట్కి ఎంత ఉండాలో అంతా తీసుకొస్తుంది. అది అసలు ఆయుర్వేదం అంటే, ప్రకృతి అంటే అదనమాట అండి. ఇవన్నీ పూర్వం మన ఇళ్ళలో చేసుకునేవాళ్ళం. కాబట్టి పిల్లలకి ఎవరికి ఆకలి సమస్యలు ఇలాంటివి ఉండేవి కాదు. ఇంకొకటి, ఇది మనం పిల్లలకు పెట్టగలిగితే, ఇప్పుడు పిల్లలు అందరిలో పెద్ద ప్రాబ్లం ఏంటంటే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్. మగపిల్లలకి అమ్మాయిలకి పెద్ద ప్రాబ్లం. ఇది మనం సంవత్సరంలో ఒక 40 days పెట్టగలిగితే ఆ ఇన్బ్యాలెన్స్ అనేది పోతుంది.
శాశ్వతంగా పోతాం. చప్పగా ఉంటుంది, ఏముంటుంది తిను. అయితే ఒక వాంత అవుద్ది, వమనం పంచకరంలో వమనం అయిపోద్ది, ఏమైంది క్లీన్ చేస్తుంది, లేదా మోషన్ అవుతుంది, ఏదో క్లీన్ జరుగుతుంది, లేదా ఏమవుతుంది, బాగానే ఉంటుంది దెబ్బ. అందరికీ నమస్కారం. మాది వరంగల్. సార్ తోటి ఒక రోజు మేము స్పెండ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. నేను ఎందుకు వచ్చినా కూడా అది మర్చిపోయాను. ఎట్లుండాలో నేను అట్లున్నాను అంతే. ఈ చిన్న పిల్లలు లెక్క అయిపోయాను. అన్ని కొండలు గుట్టలు తిరుగుతుంటే చాలా సంతోషాన్ని ఇచ్చింది. నా చిన్ననాటి జ్ఞాపకాలు. ఎన్ని వెనక్కి వెళ్ళారు, ఎన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళారు? నేను 30 years బ్యాక్ వెళ్ళాను. చిన్నప్పుడు నానమ్మ అమ్మమ్మ వాళ్ళ ఆ రోజులకి వెళ్ళిపోయాను. ఈ గంట 2 గంటలు మీతో స్పెండ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే, నమస్తే అండి, అందరికీ నమస్కారం. డాక్టర్ గారికి అసలు దీర్ఘాయు క్యాంప్ పెట్టాలని ఆలోచన రావడమే అసలు చాలా అది ఆశ్చర్యకరమైన విషయం. దీర్ఘాయుష్మాన్ని దీవిస్తారు, కానీ దీర్ఘాయు ఏంటంటే ఒక డాక్టర్కి పేషెంట్ని బాగు చేద్దామని ఇప్పుడు హోమియో మందుకి వెళ్ళే ఫస్ట్ నెల మందులు బాగా పనిచేసినాయి ఏంటంటే 2వ నెల నుంచి అసలు పనిచేసేవి కాదు. ఎందుకంటే మరి ఆయనే మందులు ఇచ్చేవారు, అది పనిచేసేది కాదు. ఎందుకంటే మళ్ళీ వెళ్ళాలని అలా ఆలోచన విధానం అలా ఉంటుంది ఇప్పుడు డాక్టర్లకి అని చెప్తున్నారు. తెలీదు ఎంతవరకు. అలాంటి ఆలోచన రావడం, ఆయనతో ఇంతసేపు గడపడం, అంతసేపు మాట్లాడడం, అది చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను ఎప్పుడు లైఫ్లో చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. అందుకే నువ్వు ఉన్న డిసీజ్ కాసేపటికి ఏదో తినాలి అన్న ఆలోచన వచ్చేది నాకు, యాసిడ్స్ వచ్చేస్తుంది. ఇప్పుడు అసలు అలాంటి ఆలోచనే లేదు అసలు. గడపడం చాలా ఆనందంగా ఉంది. మీరు ఎప్పుడు దీర్ఘాయుషిగా ఉండి ఇలా అన్నీ చేసి ఒక వారం రోజులు ఉండేలాగా అనుమతి ఇవ్వాలి ఎప్పుడన్నా మాకని నేను కోరుకుంటున్నాను. ముందు అలా పెడదాం, మీరు ఆనందంగా ఉండాలని, అలాగే ఏర్పాటు చేస్తాం, మీతో గడపాలని, మీరు ఎప్పుడు దీర్ఘాయుషిగా ఉండాలని కోరుకుంటున్నాను.